మనకు ఏమైనా ఉన్నాయా? సరే ఇది పింఛన్ల గురించి ఊళ్ళో అందరూ అందరినీ ముసలోళ్ళని వాళ్ళ ఇబ్బందులని తీసుకుపోయి ఇబ్రాపట్నం ఎండి ఆఫీస్ గల వీళ్ళందరినీ కుసబెట్టి ధర్నాలు చేసి మళ్ళీ వచ్చే నెల వరకాలకు కావాలని ఖచ్చితంగా లొల్లి పెట్టించి వీళ్ళందరికీ పింఛన్లు రాయపూర్లో అన్ని కులాల వాళ్ళు వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించినవి ఇవన్నీ రాయపూర్లో అన్ని కులాల వాళ్ళు. మళ్ళీ ఒకటి ఏదైనా సీసీ రోడ్ ఇది రాయపూర్లో ఈయన మొండు ఆయన ఓనర్ కాడ 4 లక్షల రూపాయలు ఉంటుంది. అది 4 లక్షల వరకు ఆడ చేపించినది. అయినాక మళ్ళా మన మస్కు నరసింహ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ మాలమల్ల ఇంటికాడ అది 4 లక్షల రూపాయలు అది సీసీ రోడ్ మస్కు నరసింహ ఉన్నది. మళ్ళీ పోతే ఇదేంటంటే అల్మాల అంజయ్య ఇంటికాడ ఇంటికాడికి వెళ్ళి బైల శంకర్ ఇంటి దాకా ఇది 4 లక్షల రూపాయలు అది సీసీ రోడ్. పోతే సబ్ స్టేషన్ గురించి ఇప్పటిదాకా మాట్లాడిన సబ్ స్టేషన్ గురించి ఒక 6 నెలలు లొల్లి పెడితే సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారు మేము శాంక్షన్ చేపించినాము. ఇది సబ్ స్టేషన్ వేయించినాం రాయపూర్లో. ఈ సబ్ స్టేషన్ జాగా ఇది ఆ పెట్టలేని దానికి 6 నెలలు తిరిగితే ఆయన ఇక్కడిస్తా అంటే 6 నెలలు తిరిగి ఆయన జాగా తీసుకొచ్చి ఆడ చూపించి ఆడ కనిపించినాం సబ్ స్టేషన్. ఇదొకటి ఏంటంటే ఇది పోల్కంపల్లి అది రోడ్డు ఇబ్బంది ఉందని చెప్పి అది సిసి రోడ్డు అది ఆర్ఎంబి రోడ్ వేయించినాం. ఇది అది ఫిలిం సిటీలో సప్తిగడ్ల గురించి ఇది ఇది ఇబ్రాంపట్నం వీడికెళ్ళి మన పోల్కంపల్లి లింగంపల్లి నాయనంపల్లి రాయపూడి 10,000 గొర్రెలు తీసుకొని పోయి ఇబ్రాంపట్నం డావు బంగ్లా కాడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా 10,000 గొర్రెలు పెట్టి ధర్నా చేసినాం. ఈడ 650 ఎకరాల భూమి అది దళాలు పైసలు తీసుకొని గుట్టకాపులు సార్ తీసుకొని ఆటాడేదారు. అదే కబార్దార్ కొడుకు అని చెప్పి వాళ్ళని బంద్ చేపించి వాళ్ళ 5 ఏళ్ళు మా మీద గవర్నమెంట్ కేసు బుక్ చేస్తే 5 ఏళ్ళు కేసు తిరిగి ఒట్టిగా ఫిలిం చెప్పుకున్నట్టుగా 5 ఏళ్ళు చేసి ఈ 10,000 గొర్రెని తీసుకుపోయి ధర్నా చేపించినాం. ఒట్టిగా చెప్పుకుంటున్నారు. ఎవరు దళాలు లేరు, ఎవరు లేరు. ఇదొకటి. సరే కూలి పోరాటము చేసినాము, కూలీలు ఎక్కువ పెంచినాము. అదొకటి. ఇక మనం ఎంపీ తీసుకున్నప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము? నాకు కొద్దిగా ఇప్పుడు ఏం లేదు. నాకు కొద్దిగా బాయికాడ ఇక కొద్దిగా బర్రె ఉంది, ఇక కొద్దిగా మేకలు ఉన్నాయి, ఇక బర్రె ఉంది. ఏదో వ్యవసాయం నాటు పెట్టుకొని నాకున్న 10 ఎకరాల భూమి, నాకు 22 గుంటల భూమి ఉంటుంది. ఆ 20 గుంటల భూమి నాటు పెట్టుకున్నా. ఆ బర్రె సరే ఆ సంగతులు ఉన్నాయి. సరే మనము నేను పార్టీగా వచ్చినప్పుడు గిట్నే ఉన్నా, ఇప్పుడు గిట్నే ఉన్నా. సంపాదించలేదు, పొడగొట్టుకోలేదు, సంపాదించలేదు. సరే నేను నిలబడ్డప్పుడు కూడా రాయపూలు జనమంతా నాకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసారు. అలాగందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అదొకటి చామలు కూడా నమస్కారం చేసి తెలియజేసుకున్నాను. ఇంకేమైనా